మించిపోతా ఉంది కనుక దేవుని నామం పేరట ఈ క్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. అందరము లేచి నిలబడదాం. ఈ సమయంలో మరి దైవజనులు డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సత్యం పాస్టర్ గారు ఎక్కడున్నా ముందుకు రావాల్సిందిగా దేవుని పేరిట తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 95వ కీర్తన మొదటి నుంచి 7 శరణాల వరకు దేవుని మాటలు చదువుకుందాం. తదనంతరము మనము దేవుని మాటలను కొంత సమయం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 95వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం. అందరు నాతో చెప్పండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవి, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములో భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 7వ శరణం. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడలా ఎంత మేలు. దేవుడు ఈ మాటలు ఈ సందర్భాన్ని బట్టి దీవించును గాక. మరి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మరి మొదటిగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఆనందరాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని గ్రీటింగ్స్ అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఎప్పటి వరకు ఈ క్రమాన్ని మాతో ఉండి నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకు వందనాలు. వాక్య మాటలను ఈ సమయంలో ధ్యానములోనికి వెళ్తూ ఉండగా దేవా, మీరు ప్రేరేపించిన మాటలు దైవజనుల నోట మీరు ప్రకటిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. దయగలిగిన తండ్రి, నీ నామమునకు మహిమార్థంగా ఈ కార్యక్రమం అంతా కూడా జరిగిస్తున్నామని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థన చేయొచ్చు మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. మరి మొదటిగా దైవజనులు మరి బ్రాహ్మణపల్లి ఏరియాలో అద్భుతంగా దేవుని పరిచర్య చేస్తున్నారు. దైవజనులు ఒక 10 నిమిషాలు దేవుని మాటలు అందిస్తారు. అందరం కూడా శ్రద్ధగా విందాం. ఈలోగా అందరూ కూడా మీ పనులు త్వరగా సిద్ధపరచుకొని కార్యక్రమంలో ఏకీభవించవలసిందిగా దేవుని పేరట ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబ బిడ్డలు మరి తిమోతికి, తబితాకి, మరి అలాగనే స్థానిక దైవ సేవకులు మరి డేవిడ్ గారికి, అమ్మగారికి, మరి మా తోటి దైవ సేవకులకు కూడా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుడు బిడ్డల ఇరువురిని ప్రేమించి మరి వారికి ఇచ్చినటువంటి యొక్క నూతన గృహమును బట్టి
మనం ఎంతగానో సంతోషిస్తూ దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవాతి దేవుడు కృప చూపినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి మరి కొన్ని మాటలు మనము దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4:13 చదివి సహాయం చేస్తారా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలిద్దరూ యవ్వన ప్రాయంలో దేవుని యొక్క పనిలోనూ పరిచర్యలోనూ ఆత్మీయంగా ఎదుగుతూ తమ కుటుంబాన్ని కట్టుకుంటూ మరి వారు జాబు చేసుకుంటూ చక్కని గృహాన్ని నిర్మించుకోవడానికి కూడా దేవాది దేవుడు కృప చూపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, మనం ఎప్పుడైతే దేవుణ్ణి బలపరుస్తూ ఉంటామో, దేవుని పని కొరకు పరిచర్య కొరకు ఎప్పుడైతే మనము సహకరిస్తూ సేవకులకి కావచ్చు, సంఘానికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును ఏదైనా చేస్తాడు ఆయన. ఆయనకి మన జీవితంలో చేయలేనటువంటి కార్యం అంటూ ఏదైనా ఉన్నదా? మనము ఆయన్ని ఆశ్రయిస్తే చాలు, ఆయన చెంతకు వస్తే చాలు, ఆయన బిడ్డలుగా మనము జీవిస్తే చాలు. ఆ దేవాది దేవుడు మన జీవితంలో రావాల్సిన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడు. మనం చేయాల్సిన ఏందయ్యా అంటే ఆయన పని చేయాలి. హల్లెలూయా. మనము దేవుణ్ణి నామ మహిమార్థము ఈ లోకంలో ఉన్నంత కాలము సేవకులకు కావచ్చు, సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎలాంటి వారిగా ఉండాలంటే దేవుని యొక్క పనిలో సహకారులుగా మనము నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బిడ్డలు ఇద్దరు కూడా మరి ప్రార్థనా జీవితాన్ని కలిగి రక్షణ పొంది యవ్వన ప్రాయంలోనే చక్కని గృహాన్ని నిర్మించుకోవడానికి, బిడ్డలను చదివించుకోవడానికి మరి దేవుడు వారికి అనేక రీతులుగా సహాయం చేస్తూ ఉన్నారు. దీనికి అంతటి గల కారణం ఏందయ్యా అంటే, దీని అంతటికీ గల ఈ ఆశీర్వాదానికి కారణం ఎవరయ్యా అంటే వారి శక్తా, వారి బలమా, వారి జ్ఞానమా? కాదు, దేవుని జ్ఞానమే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృపే. ఆయన కృప లేకపోతే మనం ఏది చేయలేము. అందుకని కొరింథీయులకు రాసి ఉంటే 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. ఒక మాట కొరింథీయులకు రాసి ఉంటే 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది. హల్లెలూయా. ఎవరి వలన కలిగిందంట? దేవుని వలనే కలిగింది. మనంతట మనం ఏది కూడా సాధించలేము, మనం ఏది కూడా చేయలేము. మన సామర్థ్యము ఎవరై అంటే ఈ శక్తి, ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి, ఇంత చక్కగా ఈ యొక్క గృహాన్ని కట్టుకోవడానికి, ఇంత అవకాశాన్ని కల్పించుకోవడానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత మహిమకరంగా జరిపించుకోవడానికి గల కారణం ఏంటంటే వారి కాడ ఉన్న చాలా మంది కాడ డబ్బు ఉంటుంది, కానీ చేసేటువంటి ఆ యొక్క ఆలోచన ఉండదు. అంతగా ఆ పని, దేవుని పని కంటూ ముందుకు రారు. అయితే మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తూ ఉంటే ఆ తర్వాత దేవుడు మన పనులన్నీ కూడా ఏం చేసుకుంటూ పోతాడు? చక్కగా నెరవేర్చుకుంటూ ప్రతి దాన్ని కూడా నీకు ఆటంకం లేకుండా నీ మార్గాలన్నీ సరళం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. బిడ్డల యొక్క సామర్థ్యం ఎవరు? దేవాది దేవుడే. బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆ యొక్క గృహాన్ని నిర్మించుకోవాలన్నా, కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, ఇంత మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రీతిగా జరిపించుకోవాలన్నా దేవుని కృప ఉంటేనే ఇది మాత్రం జరిగింది. హల్లెలూయా. లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. ఇది జరిగిందయ్యా అంటే ఇది ఈ రీతిగా జరగడానికి గల కారణము, ముఖ్య ఉద్దేశము, దానికి గల కారకులు ఎవరయ్యా ఉంటే
మనందరం కాదు, జీవం కలిగిన దేవుడే. హల్లెలూయా. అవునా? దేవుని ద్వారానే ప్రతిదీ కూడా నెరవేర్చబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆయన బిడ్డలుగా ఉంటూ ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నట్లయితే నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదము, నీకు రావాల్సిన ప్రతి దీవెన ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు పేరుడు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, మరి సమయం ఇచ్చిన దైవ సేవలకి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతివైన మా యేసయ్య, నీకు వందనాలు ప్రభా. బిడ్డలిద్దరు ప్రభా, అదిగో దేవా తిమోతిని బట్టి, తబితాని బట్టి ప్రార్థన చేస్తున్నాము. బిడ్డలను ఎంతగానో మీరు ప్రేమించి ఇచ్చేటువంటి ప్రభా, అదిగో దేవా కుటుంబాన్ని బట్టి, నూతన గృహాన్ని బట్టి కూడా దేవా ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున ప్రభా బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను, అయా దైవ సేవకులను అనేక మందిని ఆహ్వానించుకొని ఈ రీతిగా నీ నామ మహిమార్థము తండ్రి బిడ్డల ప్రభా, ఈ రీతిగా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడడానికి మీరు చేసిన కార్యాలు, మీరు చేసిన మేలులకు బిడ్డల కుటుంబం తండ్రి సాక్షులుగా నిలబడడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఇంకను మీరు బలపరచండి, ఇంకను మీరు వారిని దీవించండి. వారికి రావాల్సిన ప్రతి దీవెన, ఆశీర్వాద, శుభములను మీరు అనుగ్రహించి మీ కృపలో బిడ్డలను, కుటుంబాన్ని మరింతగా మీరు దీవించమని, ఈ గృహము చుట్టూ, నూతన గృహము చుట్టూ నీ దేవదూతల కాపుదల ఉంచండి. ఈ గృహంలోనికి వచ్చేవారు, వెళ్ళేవారు దీవించబడుటకు, సంతోషంగా, ఆనందముతో, ఆరోగ్యముతో ఉండటకు సహాయమును దయచేయమని, మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సమీచన దయచేయలు పొందున్నాను. చాలా మంచి విషయాలు. దేవుడు లేనిదే ఈ భూలోకంలో మనము ఏమీ సాధించలేము. ఆయన దయ వలన మాత్రమే మనము ఏదైనా సాధించగలము, పొందుకోగలము అనేటువంటి గొప్ప మాటలు మరి దైవజనులు ఆనంద్ గారు తెలియజేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రియులరా, మరి మన మధ్యలో దైవజనులు యశ్ఐ పాస్టర్ గారు ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి అద్భుతంగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి దైవజనులు, మరి వారు దేవుని యొక్క వాక్యమును కొంత సమయము అందిస్తారు. ఆ తదనంతరము మనము జరగవలసిన కార్యక్రమ భాగంలోనికి ముందుకు మనము వెళ్దాం. దైవ సేవకులను మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఉన్నాను. మంచిది. మరి సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులు మరి డేవిడ్ పాస్టర్ గారికి, వేదికను అలంకరించినటువంటి మరొక దైవ సేవకులు ఆనందరావు గారికి, ఈ కుటుంబానికి ఆహ్వానించినటువంటి మరి అల్లుడు తిమోతి గారు, ఎప్షి గారు, ఎప్షిబానా అమ్మాయి పేరు తబిత, మరి నేను ఇప్పుడు చూడటమే, రోషయ్య కూతురు, మరి తాతయ్యని కూడా అమ్మాయి నన్ను ఎప్పుడు చూడటమే కావాలా. మరి అల్లుడు ఫోన్ చేసి, మావయ్య మా గృహాలకు కానీ మా ప్రాంతానికి కానీ మీరు రావట్లేదు, ఎక్కడో దూరంగా ఉన్నావు, కొన్ని కార్యక్రమాలు కూడా అటెండ్ అవ్వాలి, నా మనస్సాక్షి గద్దిస్తూ ఉంది, ఆ మనవరాళ్ళు వివాహాలకు కూడా నేను అందుకోలేకపోయాను, చాలా దూరం నుంచి రావడానికి నేను అలసిపోయి శరీరం రాలేకపోయాను, క్షమించండి అల్లుళ్ళు. చాలా ప్రేమతో వచ్చాయి రోజు ఈ గృహాన్ని చూడాలని 6 గంటలకు బయలుదేరి వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాలని, నాకు ఇచ్చిన స్వరంతో కొన్ని మాటలు ఇక్కడ ఉంచాలని ఆశతో మా మేనమామలు మరి గోపయ్య మామయ్య కానీ, బాలకోటయ్య మామయ్య కానీ, ఏసీ మామయ్య కానీ, వీరయ్య మామయ్య కానీ, మరి ఆ జనరేషన్లో వాళ్ళు మా నాన్నగారు వారు మేనమామ పిల్లలు కనుక వారు చూపినటువంటి ఆ ప్రేమ మా జనరేషన్లో మేము రుచి చూసాం. ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆ ప్రేమ మేము చూసాం మా కళ్ళతో. మరి సాయంత్రానికల్లా వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు, ఏదో ఒక టైంలో కలుసుకుంటే ఉండేవాళ్ళు, ఏదో టైంలో మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు, బావమరుదులు. మరి ఇప్పుడు ఆ ప్రేమ సడలిపోయింది, సన్నగిల్లిపోయింది. రాను బాధ్యతలు పెరిగిపోయాయి. ఆ పనుల భారం వల్ల ప్రేమలేమో తగ్గలేదు, కానీ కొన్ని పనుల భారం వల్ల కుటుంబాలు అవసరాల నిమిత్తమై మరి కలుసుకోలేకపోతూ ఉన్నారు. మరి అందుని బట్టి
ఈ కుటుంబాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ఈ కుటుంబాలకు ఉన్నటువంటి ఆప్యాయత ఎప్పటికీ పోదు. హల్లెలూయా. మా నాయనమ్మ గారు ఇంటి ఆడపిల్ల కాబట్టి మేమెప్పుడు కూడా వారిని గౌరవంగా చూసి సంతోషపడుతూ ఉంటాం ఎక్కడున్నా. మరి ఈ రోజున బుచ్చి బావ బాలకోట యొక్క కుమారుల్లోనూ కుమార్తెల్లోనూ వారి సంతానంలో నుండి మరి బావ ఎంతో వినయం, పద్మక్క వారి యొక్క ప్రేమను బట్టి, వారికి ఉన్న భక్తి విశ్వాసాలను బట్టి బిడ్డలు ఎంతో క్రమంగా పెంచారు, బిడ్డలు ఎంతో బాధ్యతగా పెంచారు. వాళ్ళు దేవునిలో నడుస్తూ, వారు దేవుని మార్గంలో నడుస్తూ బిడ్డలను కూడా, కుమారులు కూడా అదే రీతిగా నడిపించుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇటుపోతున్న గాలి పరిమళ కోపం ఎక్కువ. సరే మంచిది. అయితే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి, ఈ మాటలు ఆసక్తిగా వినండి కొద్ది నిమిషాలు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు జీవిస్తారో, ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళు నేర్పినటువంటి భయభక్తులే వాళ్ళు ఆశీర్వదించబడడానికి కారణాలు అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తారో వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. 128వ దావీదు కీర్తన అంతా కూడా ఆశీర్వాదకరమైనటువంటి దావీదు కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారు ధన్యులు అన్నారు. అంటే ఈ భూలోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పనులు భారాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఉద్యోగరీత్యా ఇంకా రకరకాలుగా ఉండవచ్చు. కానీ ఏ పని చేసినా దేవుని పని చేసినటువంటి వారు మాత్రమే వర్ధిల్లుతారు. హల్లెలూయా. అనడానికి నిదర్శనం, అనడానికి ఈ రోజున ఈ కుటుంబమే ఒక గొప్ప సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు భయం లేకుండా, భక్తి లేకుండా జీవిస్తే వాళ్ళ పిల్లలు మంచి ఫలాలను ఫలించలేరు, మంచి ఫలాలు అనుభవించలేరు. తల్లిదండ్రులు జలసా చేసుకుంటా, తల్లిదండ్రులు విచ్చలవిడిగా వారి శరీర కార్యాలను చేసుకుంటా, పిల్లలను పట్టించుకోకుండా, పిల్లలకు భయం లేకుండా, భక్తి లేకుండా నేర్పితే వాళ్ళ వరకు వాళ్ళు శ్రేష్టంగా ఉండగలుగుతారేమో. కానీ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు మాత్రం దరిద్రులు అవుతారు. వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు మాత్రం సింపిరి గుడ్డలు కట్టుకుంటారు. వారికి పుట్టినటువంటి బిడ్డలు ఆస్తులు, ఔషధ్యాలు సంపాదించుకోలేరు. అనడానికి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యెహోవా యందు భయం లేకుండా, భక్తి లేకుండా జీవించిన కుటుంబాలు, అనేక కుటుంబాలు, దేవునికి ఇష్టంగా జీవించినటువంటి కుటుంబాలు వర్ధిల్లలేదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు మాత్రమే ఈ రకంగా ఆశీర్వదించబడతారని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టార్జితం చేత ఎవరు కూడా కలిమి ఎక్కువ కాదు. నేను కష్టపడ్డానంటే కాదు. దైవ సేవకులు నాకు ముందు ఒక మాట చెప్పారు, దేవుని కృప కావాలని. దేవుని కృప లేనిదే మన పిల్లలు వర్ధిల్లలేరండి, జీవించలేరండి, భూమి మీద బ్రతకలేరండి. అందుకనే ఆనాడు మన పితరులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి, దేవుడు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేసి, ఆ భక్తి ఆ పిల్లలకు నేర్పుకుంటే వాళ్ళు వర్ధిల్లారు అనడానికి అబ్రహాము ఒక ఆదర్శం. మన పితరుడైనటువంటి అబ్రహాము గారు ఒకప్పుడు అన్నిటిగా జీవించాడు. అతని వృత్తి ఏమిటంటే విగ్రహాలు అమ్ముకునేవాడు. అతను విగ్రహాలు అమ్ముకొని జీవిస్తున్నటువంటి వాడు, అన్నిటిగా జీవిస్తున్నటువంటి వాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచాడో, ఆ పిలుపుకు లోబడినటువంటి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు.
దేవుని మాట విన్నందుకు అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడ డేరా వేసుకున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా. దీని అంతటి కారణం ఏమిటంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అబ్రహామునే కాదు, అబ్రహాముకి లేక పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు, అబ్రహాము 75 సంవత్సరాల ప్రాయములో దేవుడు అబ్రహామును పిలిస్తే నేను వెళ్ళను అని మారు మాట చెప్పలేదు. నేను వెళ్ళనని అబ్రహాము దేవుని మాట ధిక్కరించలేదు. 75 సంవత్సరాల ప్రాయములో అబ్రహాము దేవుడు చెప్పినట్టు వెళితే 25 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేరు. దాదాపుగా అబ్రహాముకు వయసు ఎంత? 75 సంవత్సరాల ప్రాయంలో దేవుడు పిలిస్తే వెళ్ళమన్న స్థలానికి వెళితే 25 సంవత్సరాలు గడిచిపోయి బిడ్డలు లేకుండా. అయినా అబ్రహాముకి నిరుత్సాహం లేదు, నీరసం లేదు, దేవుడంటే బాధ లేదు, దేవుడంటే అవిష్టంగా లేడు. దాదాపుగా 25 సంవత్సరాలు గడిచేసరికి అబ్రహాము యొక్క వయసు 100 సంవత్సరాలు. మరి శారమ్మ వయసు 90 సంవత్సరాలు. మృతుతుల్యమైంది. అయినప్పటికీ కూడా శారమ్మలో సడలిపోలేదు. కానీ ఒక స్త్రీ కనుక, బలహీనరాలు కనుక, నా గర్భవాసంలో నుండి ఒక కుమారుడు పుడితే బాగుండని ఆశ కలిగింది. తన యొక్క ప్రధాన దాసురాలైనటువంటి ఆగర్నివి తన భర్తతో ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి సంతానం అనుకున్నది. కానీ ఆ సంతానం అబ్రహాము సంతానం అనుకోలేదు. పిల్లలు అబ్రహాము సంతానంగా దేవుడు వర్ధిల్లింప చేయలేదు. ఎప్పుడైతే అబ్రహాముకి శారముకు పుట్టినటువంటి సంతానమే ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. విషయం ఎందుకంటే ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ సంతానం ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుద్ది. చప్పట కొట్టి దేవుని కనపడదాం. ఎక్కడికి వెళ్ళినా దీవించబడుతుంది. ఈ రీతిగా 100 సంవత్సరాలకు పుట్టినటువంటి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. నేను క్లుప్తంగా ముగిస్తాను. నాకు సంతోషం వేసింది ప్రియులారా. బావగారు, బుచ్చి బావ, అక్క, వాళ్ళ వినయ విధేయతలే, వారు నేర్పినటువంటి భయభక్తులే ఈ రోజున ఈ గృహములో నుండి సేవకులు పుట్టారు. ఈ గృహము నుండి ఉన్నతమైన చదువుకున్న వారు పుట్టారు. ఏ సమయానికి ఏమి కావాలో దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇది పొగడతలు కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. అబ్రహాము యొక్క సంతానంలో నుండి ఇస్సాకు పుడితే, ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తే, ఇస్సాకు సంతానంలో నుండి, వంశావళి నుండి యాకోబు పుట్టాడు. యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. యాకోబు సంతానంలో నుండి యోసేపును పుట్టాడు. యోసేపు ఆయన ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి గొప్ప నాయకుడయ్యాడు. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాము వంశావళిలో నుండి వచ్చినటువంటి సంతానములో న్యాయాధిపతులు పుట్టారు, రాజులు పుట్టారు, ప్రవక్తలు పుట్టారు. ఏమండి? న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, రాజులు పుట్టారు. చివరికి అబ్రహాము సంతానం నుండి లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు కూడా జన్మించాడు. హల్లెలూయా. అదే దేవుని మాట వినకపోతే అబ్రహాము సంతానం అక్కడే ఆగిపోయేది. అబ్రహాం వర్ధిల్లకపోయాడే. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాన్ని గురించి నేను చెప్పగలిగే మాట ఏమిటంటే, ఏ తల్లిదండ్రులైతే బిడ్డలకు మీరు ఇచ్చే ఈవులు ఏంటంటే, మీరు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటంటే, మన పిల్లలకు భయభక్తులు నేర్పితే చాలు, ఆ బిడ్డలు ఎక్కడుండా వర్ధిల్లుతారు. హల్లెలూయా. అందుకే అంటాడు, యెహోవా ఇల్లు కట్టించలేరా కట్టువాడు ప్రయాసం వ్యర్థము. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇళ్ళు దేవుడి చేత కట్టబడతాయి. మన మా ఊర్లో అంటున్నాడు ఆయన, అయ్యగారండి ఇల్లు ఎంత కష్టపడి కట్టానో తెలుసా అన్నాడు. అందుకని ఫోటో పెట్టారయ్యా అన్న. కట్టేటప్పుడు అందరూ అంటారు,
అందులో ప్రవేశించాలిగా, అందరూ ఉండాలిగా, నిండుగా ఉండాలి కదా. ఈ రోజున ఈ ఇల్లు నిండుగా ఉండడానికి గల కారణం ఇది యెహోవా చేత కట్టబడినటువంటి గృహము. హల్లెలూయా. ఆ గృహములో ఎప్పుడు కూడా నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం ఉంటుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. మనొక గృహానికి వెళితే ప్రార్థన లేదు, 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంట. ప్రసంగాల కోసం మేము సిద్ధపడిపోయాం, ఎట్లా మైకిచ్చి చెప్పమంటారేమో, కోటు కూడా వేసుకొని పోయాను. ప్రతి ఒక్కడు రావడం, అయ్యగారులు ముగియమంటాం. సరే, ఇది మాకు సహజమే, అది వేరే విషయం. ఈ ముగియమనోడెవడు? మందు తాగడానికి 70,000 ఖర్చు పెట్టారు. సేవకుడికి ప్రసంగం ఇచ్చింది లేదు, ఆ ఇంట్లో పరిశుద్ధని పాడింది లేదు, గృహానికి ఒక వ్యక్తి ప్రార్థన చేసింది లేదు. చాలా బాధపడ్డా నేను. త్రాగడానికి, తినడానికా? దేవుడు నీకు ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, దేవుని మందస్సు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓబేదేదోము ఇంట్లో దేవుని మందస్సు ఉంటే, 2 నెలలు దేవుని మందస్సు ఉంటే ఆ ఇల్లంతా ఆశీర్వదించబడిందంట. చప్పటి కొట్టి దేవుని కనపరచండి. మనకంటే ముందు దేవుడు అందులో ప్రవేశించాలి ప్రభువా. ఆ గృహాలు ఎప్పుడు వర్ధిల్లుతాయి. సమస్యలు ఉండవు, శోధనలు ఉండవు, పీడకలలు రావు. ఎవరుంటే? దేవుడుంటే. ఇక మిగతా కార్యకలాపాలు అన్నీ ఉన్నాయి అనుకో, ఇక తెల్లారుజాము కూడా వదిలిపెట్టరు తగాదా అంటారు. ఈ సెల్ కాన్ఫరెన్స్లో గత 3 ఏళ్ల బట్టి ప్రసంగం చేస్తున్నా, 3-4 ఏళ్ల బట్టి. ఒక ఆమెకు మీట్లో పెట్టుకోవడం తెలియదు. మీట్ అంటే ఏమంటుంది, నువ్వే 100 సార్లు మీట్ అంటుంది. మీట్ అంటే ఆపమంటాం అని తెలియలే పాపం. పాటలు బాగానే పాడింది, మరీ అప్పబడినట్టు కాదు. చిన్నప్పటి నుంచి మేము ఇంటనే ఉండగా ఆ మాట ఏంది, మళ్ళా ఎప్పుడైనా పాడింది, ఇయ్యాలి కాదులేండి. చిన్నప్పటి నుంచి మక్క పాట పాడుతుంటే బ్రహ్మాండంగా వినబోయేది ఆ రోజుల్లో. నేనేమంటానంటే ప్రియులరా, ఈ మీట్లో పెట్టుకునేటువంటి ఆమె తెల్లవారుదాం ప్రసంగం చేస్తున్నటువంటి మాకు ఇబ్బందికరం అనిస్తుంది. అప్పుడు లేచి కొట్టుకోపోతారు, అప్పుడు లేచి తగాదు ఆడుకోపోతారు. వాళ్ళకి అప్పుడు మెలకు వచ్చింది కావాలి, ఈ మీట్లో పెట్టుకోవడం మర్చిపోతారు. నేను అంటాను, నవ్వి వాక్యం చెబుతూ అప్పుడప్పుడు, అమ్మా ఎవరో మీట్లో పెట్టుకోలేదమ్మా, మీకు ఇప్పుడే కుదిరిందా కొట్టుకోవడానికి అంట. అప్పుడు ఆ మీట్ అంటే ఎట్లుండదే, పెట్టరాదు, తర్వాత మనం తగాదు ఆడుకుందామంట. నీ ఇంట్లో సంతోషం, సమాధానం ఉండాలంటే యేసయ్య ఉండాలండి. ఈ రోజున కుటుంబాలు వర్ధిల్లేండి, ఊరికి వర్ధిల్లుతాయా? నోరు కాసుకోవాలి, నోరు కాసుకోవాలా, కడుపు కాల్చుకోవాలా, త్యాగం చేయాలా. ఆ ఫలాలు ఎవరు అనుభవిస్తారు? నీ పిల్లలు అనుభవిస్తారు. ఇందాక నేను బైక్ మీద వస్తా ఉన్నా, అచ్చంపేటలో ఒక రైతు కలిశాడు ఊళ్ళో. ఆయన, అయ్యా నువ్వు దావీదు గారి అబ్బాయి కదా అన్నాడు. అవునండి. మీ అమ్మ మీ నాన్న? సరే ఎట్లా ఆహా అని బాలకోటి మాల అంటాడు. ఆయన ఎప్పుడు మా నాన్నను వాళ్ళిద్దరు బాబామ్మలు బండ మీద కూర్చున్నారు. ఎంత పొడుగు చుట్టేసుకొని పోతుంది ఒక ఆమె, గంధి శ్రీరామ కమ్మూరు. అన్నాడు ఆయన. పక్కన కూర్చుందే మా నాన్న, అన్నదేమో వాళ్ళ బావ బాలకోటయ్య గారు. ఆ వచ్చి మా నాన్న కొట్టబోతుంది. మా నాన్న అంటున్నాడు, నాన్న నువ్వు అనలేదు కానీ అన్న, నా బావ అయితే ఒకటే, నేనైతే ఒకటే. దేవుని స్తోత్రం కలుగును కాక. వీళ్ళకి అంటాం అలవాటు, ఇప్పుడుకి బాలా ఎప్పుడు. వీళ్ళు ఎంత ప్రేమ కలిగినటువంటి సంతానంలో నుంచి ఈ రోజున బావ అక్క పడినటువంటి ప్రయాస నీ పిల్లలకు నేర్పితే నీ పిల్లలు వర్ధిల్లుతారు. హల్లెలూయా. భయం లేకపోతే ఏముంటుందండి? భక్తి లేకపోతే ఏముంటుందండి? కుటుంబాలు వర్ధిల్లుతాయా? దీవించబడతాయా? తల్లిదండ్రులుగా త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా లోకానుసారంగా జీవిస్తే అది చూసినటువంటి మీ బిడ్డలు, మన బిడ్డలు, వాళ్ళు అవి అనుభవించి చివరికి ఏమైపోతారంటే భ్రష్టులు అయిపోతారు, దరిద్రులు అయిపోతారు. అందుకంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, అతడు పెరిగి పెద్దవాడే తన త్రోవను తప్పిపోడు. మన పిల్లలకు బాల్య దశలో నుండి ఏమి నేర్పించాలండి? భక్తి నేర్పించాలి. ఇప్పుడు ఉన్నటువంటి మన పిల్లలకు భక్తి నేర్పించాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం అంగలార్పు ప్రార్థన నేర్పించు. అయ్యా నువ్వు ఒక ఛానల్ పెట్టుకో, నేను ప్రార్థనకు పోయేస్తా, పెద్ద చర్చికి పోతా, ఆ చర్చికి ఈ చర్చికి. మరే నీ ఛానల్ అయిపోయినాక అక్కకి రిమోట్
ప్రార్థనకు పోతారు రండి. తల్లులారా, మీ పిల్లలకు నేర్పకపోతే ఇలాంటి ఈవులు, ఇలాంటి ఆశీర్వచనాలు, ఇలాంటి దీవెనలు మన పిల్లలు పొందలేరని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇల్లు కట్టిస్తాడు. అందులో ఉండేటువంటి వాడు అనుభవించాలంటే, సంతోషించాలంటే, ఆనందంగా ఉండాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఇంట్లో ఏ పీడా పిశాచి దురాత్మ చీకటి అంధకార శక్తులు ఏలుబడి చెయ్యవో. హల్లెలూయా. ఒబేదేదేము ఇల్లు వలె నీ ఇల్లు ఆశీర్వదించబడును గాక. ఆ విధంగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున అనేక గృహాలు ఆశీర్వదించబడడానికి గల కారణం రెండు మాట. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి. 8వ వచనం వరకు అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినందువల్ల ఈ ఇంట్లో ఎవరు ఉండాలనే దాన్ని 2-3 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. సమయం ప్రసంగాల సమయం కాదు కాబట్టి ఇంట్లో ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? మనం దేవుని యొక్క సేవకులకు మనము ఆతిథ్యం ఇవ్వాలి. గృహం ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబ వ్యవస్థ ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, ఉన్నతమైన ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి. ఆ గృహంలో వచ్చేపోయేవారు ఎవరై ఉండాలి? దేవుని యొక్క దేవదూతల వలె వచ్చే సేవకులకి మనం ఆతిథ్యము ఇవ్వాలి. హల్లెలూయా. మొన్న కామంటుంది మొక్కజొన్న కండెలకి బాగా రేటు ఈ మధ్య 11 దాకా 10 దాకా కూడా అడుగుతున్నారు. నేను ఇసుడు చేద్దామని పోయేసరికి అంటున్నారు రేపు రాపు అయ్యగారు తాళం వేస్తుంది. అంటే ఇళ్ళకి ఆతిథ్యం ఇవ్వకపోవడం వల్ల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారనడానికి ఇది నిదర్శనం. హల్లెలూయా. ఏదో చిన్న బలహీనత వచ్చిన తర్వాత ఫోన్ చేసి అంటున్నాను, అయ్యగారండి అర్జెంటుగా మా ఇంటికి రాను. అమ్మ మన తాళం వేసిపోతుంటే ఇక మా అయ్యగారు వస్తే అంటే మన గృహాల్లో సావుకులకు ఆతిథ్యం ఇవ్వాలి. అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల లేనిదేదో సంపాదించుకున్నాడు. ఆ లేనిది ఎవరిని ఏమిటాయి అంటే మనుషులు ఇచ్చిన ఆశీర్వాదం కాదు, కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. రెండవదిగా చూద్దాం ప్రియులారా, ఇక్కడ లోకాశుభార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదివితే జక్కయ్య పొట్టివాడైనందువల్ల, జక్కయ్య అన్యాయస్తుడైనందువల్ల, జక్కయ్య సుంకాన్ని వసూలు చేసేవాడు, జక్కయ్య ప్రజలందరికీ కూడా మోసం చేసి సంపాదించినటువంటి వాడు. ఆ గ్రామానికి యేసు ప్రభు వచ్చిందని తెలిసి ప్రజలందరూ అక్కడికి వెళ్ళి యేసయ్యను చూస్తూ ఉంటే జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడాలని అతను మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు కూడా యేసు ప్రభుని ఎవరు చూడాలని ఆశ కలిగి ఉంటారో వాళ్ళనే దేవుడు కూడా చూస్తాడు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అనమాట. ఆశ కలిగి ఉండాలి, నువ్వు దేవుని పనిలో ఆశ కలిగి ఉండాలి, ప్రార్థన చేయడంలో ఆశ కలిగి ఉండాలి, సేవకులను ఆహ్వానించే దాంట్లో ఆశ కలిగి ఉండాలి. నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రజలందరూ కూడా జక్కయ్యని, అందరూ కూడా యేసయ్యని చూశారు, యేసయ్యేమో జక్కయ్యని చూశాడు. హల్లెలూయా. జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచాడంట. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. అప్పుడు జక్కయ్య కఠినమైన హృదయాన్ని మార్చుకొని తన ప్రవర్తన మార్చుకొని యేసు ప్రభు వారి ఇంటికి ఆహ్వానించాడు. అప్పుడు తన ఇంటికి ఏం తెచ్చుకున్నాడు? రక్షణ తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో సువార్త వినపడాలి, రక్షణ సువార్తగా ఉండాలి, పాటలు వినపడాలి, ప్రార్థన ఉండాలి. మూడోదిగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చదివితే యోహాను తల్లి అయినటువంటి మరియా దేవుని పని నిమిత్తమై తన ఇల్లునే ప్రార్థనా స్థలముగా మార్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దినాల్లో తన ఇల్లునే ప్రార్థనా ఇల్లుగా మార్చింది. తన 2 కుమారులను కూడా దేవునికి అప్పగించింది. ఆమె కోరుకున్నది ఏమిటి తెలుసా? నీ కుడి ప్రక్కన ఒకళ్ళని, ఎడం ప్రక్క ఒకళ్ళని, అయ్యా నీతో ఉండేటట్లుగా నేను చూడాలని నాకు ఆశ కలిగిందని ప్రార్థించిన తల్లి. ఈ రోజున ఎంతమంది తల్లులు పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు? నీ ప్రార్థన వృధాగా పోదు, నీ ప్రార్థన నిష్ప్రయోజనం కాదు.
ఏ తల్లి అయితే రేయి మొదటి జామున లేచి పిల్లల కోసం ప్రార్థిస్తుందో ఆ తల్లి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ తల్లి అయితే 8 దాకా పండుకొని ఓడవు రాదా, తీయరాదా, కడగరాదా, దొప్పటి తీయకుండా ఉంటుందే, దీవులు వస్తాయా? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసి అలవాటు నీకుందా? బావగారు ఒక్కగారు పడిన ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలమే ఈ బిడ్డలు. చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. ప్రార్థన స్థలంగా మన గృహాలు ఉండాలన్నమాట. సంవత్సరానికి ఒకసారి బూజు దురుపుతారు కానీ, పండగలకు అంట్లు తవ్వుతారు కానీ, ఇళ్ళు కడుక్కుంటారు కానీ, ఒక్క సంవత్సరంలో ఒక రోజన్నా కూడా నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారా? ప్రార్థన స్థలంగా మన ఇల్లు ఉండాలి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 11 నుంచి 15 వచ్చిన తర్వాత చదవండి. లూదియా ఓదా రంగు పొడి అమ్ముకొని తన జీవితాన్ని కొనసాగిస్తేటువంటి లుదియా దారి మార్గమున పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే దైవజనుడైన పౌలు గారిని తన ఇంటికి ఆహ్వానించింది. తన ఇంటికి ఆహ్వానించుకొని ప్రార్థన చేయించుకొని ప్రార్థన పెట్టుకొని తనతో పాటు తన ఇంటి వారందరూ కూడా ఏం పొందారు? రక్షణ పొందారు. చప్పట్లు కూడా దేవుని కనపరచండి ప్రియులారా. దైవ సేవకులు వస్తే నీకు ఆశీర్వాదం. చివరగా చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 12 వచనాల వరకు మనం చూస్తే యోబు మహాభక్తుడు తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు అరుణోదయము సూర్యుడు పడవకు ముందే ఆయన ప్రతి మంచం దగ్గరకు వెళ్ళి బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ తన పిల్లలు ఏమైనా తప్పు చేశారేమోనని, పాపములో పడిపోయారేమోనని యోబు మహాభక్తుడు ప్రార్థన చేసేవాడు. ఎవరి కోసం? తన పిల్లల కోసం. హల్లెలూయా. ఈ రోజున ఈ కుటుంబానికి ఆశీర్వాదాలు ఊరకరాల. తండ్రి తల్లి పడిన ప్రయాస, వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని అంగీకరించి ఆలకించి ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ కుమారులను ఉంచి కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చి పెట్టాడు. సంతోషిస్తూ ఈ గృహాల్లో దేవుడు ఉన్నాడు. మీ భయభక్తులను బట్టి మీరు వర్ధిల్లారు. భవిష్యత్తులో కూడా మీ కుమారులను మనవరాలను చూడటానికి తల్లిదండ్రులుగాను మీరు మీ పిల్లల యొక్క యోగక్షేమాలతో పాటు అత్యున్నతమైనటువంటి స్థానాలను చూసుకుంటూ ఆయన మార్గంలో నడవాలని ఈ గృహము ఒబేదేదేము విల్లువలే, అబ్రాహము విల్లువలే, సలోము విల్లువలే, యోబు కుటుంబం వలె వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తాను. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ మాటల కోసం ప్రభు బహుదూర ప్రాంతం నుంచి నాయన మా బావ అక్క అయ్యా, మా మేనమామలు, మా బంధువులు అయ్యా, మా రక్త సంబంధులు, ఈ రక్తం నుండే నాయన మా నాయనమ్మ ఉద్భవించింది. ఆమె భక్తి పర్రాలు, ఆమె ప్రార్థనా పర్రాలు ప్రభువా. ఆ ప్రార్థనే మా వంశంలో ఉన్నటువంటి వారి కొందరికి నాయన మేము ఆవలించుకోగలిగాం. అలాంటి కుటుంబాల నుంచి నాయన మరి బిడ్డలు, బావ, అక్క, ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులందరూ ఆ ప్రేమను బట్టి నాయన, ఆ పెంచిన పెంపకాన్ని బట్టి జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడవును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునని శ్రద్ధతో భయభక్తులతో ఆ బిడ్డలను పెంచి పెద్ద చేసినందుకు గాను ఆ బిడ్డలను ఇచ్చిన ఆ ఐశ్వర్యాన్ని చూసి కళ్ళ ముందు తల్లిదండ్రులు ఆనందపడే భాగ్యాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. చెడిపోయి పడిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభువా ఈ కుటుంబం వర్ధిల్లిందంటే తల్లిదండ్రులు మంచి మార్గంలో నడిచారు, బిడ్డలు మంచి మార్గంలో నడిపించారు. ఈ నూతన గృహాన్ని మీ చేతుల మీద కట్టారు. ఇందులో మీరు ఎప్పుడు ఉండండి ప్రభువా. ఆనందం, సంతోషం, ఆశీర్వాదం, దీవెన ఇందులో నివసిస్తున్న తల్లిదండ్రులకును, రక్త సంబంధులకును, ఆ బిడ్డలకును ఎప్పుడు కూడా తండ్రి ఉన్నతమైన విద్యలు, ఉద్యోగాలు, ఈ కుటుంబంలో నాయన కావలసినటువంటి సమస్త ఆశీర్వచనాలు, దీవెనలు దైవ సేవకులకు నిలయముగా ఉంచమని జరగవలసిన కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగిస్తూ ఇంత ఘనంగా ఈ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
చక్కని దేవుని వర్తమానమును ఈ గృహం నిమిత్తమై కూడి వచ్చిన మరి ప్రజలైనటువంటి మీ అందరి నిమిత్తమై దేవుని ఆశీర్వాదమును ఎలా పొందుకోవాలో చక్కగా వివరించినటువంటి దైవజనులు అక్షయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు సార్. మరి ఎంతో దూరం నుండి శ్రద్ధగా ప్రేమగా ఈ యొక్క గృహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక మనం ముగింపులోనికి వచ్చాం. ఒకసారి తిమోతి డాక్టర్ గారు, చిన్నబాబు ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన వారు ఉన్నారు, చాలా టైం నుండి ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారు. ఒకసారి లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదాం. తిమోతి, చిన్నబాబు, డాక్టర్ గారు, పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, సత్యం గారు. త్వరగా వచ్చినట్లయితే ఏం లేదు, మనందరం కలిసి ఒక పల్లవి శరణం పాడదాం. తర్వాత మన సత్యం పాస్టర్ గారు కొన్ని విషయాలు తెలియజేసిన తర్వాత ఒక పాట కానీ విషయాలు కానీ తెలియజేసిన తర్వాత మనము ఇక గృహ ప్రతిష్ఠ కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. ఓకేనా? వచ్చారా? ఇంకొక మైక్ తీసుకుంటారా? ఏదైనా మైక్ ఒక డాక్టర్ గారికి ఇస్తే కార్డులు వేసి ఇంకొట్టున్నారు. సరేలే, నిలబడండి. ఓకే, మంచిది. అందరము కలిసి అందరికి వచ్చిన కీర్తన. అయ్యా సార్ ఇటు ఒకరు రండి సార్. సార్ ఇటు రండి సార్. ఈ పక్క ఒకరు రండి. కొద్దిగా ఇటు జరుపుకుంటే ఇటు కూడా ఇద్దరు సార్. ఒకరు రండి సార్ ఇటు. చాలు సరిపోదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇందాకట ఓకే, చిన్నబాబు ఇక్కడ ఈ పక్క రా. ఆశీర్వాదకరమైన పాట, అందరికీ వచ్చిన పాట. గాయకులమని కాదు కానీ ఒక పల్లవి శరణం పాడుకుందాం. మీరు కూడా కలిసి పాడండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మాతో ఉంటే ఎంతో, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి, చాలా సంతోషం. సార్ ఒక నిమిషం, ఒక ఫోటో ఎలా చూసి దగ్గర సార్ మౌన్ తుడుచుకోండి సార్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నిన్నేదే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేదే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేదే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేదే నమ్మి ఉన్నారు, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేదే నమ్మి ఉన్నారు, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించారు. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నారు. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచిరారయ్యా. నీ కరముపై దృష్టి ఉంచిరారయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా.
జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నేనే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినారయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినారయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా మా జీవితంలో, నిన్నే మేము నమ్మి ఉన్నామేసయ్యా, నిన్నేనే నమ్మి ఉన్నాడు. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే మేం నమ్మి ఉన్నాము. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా మా జీవితంలో, నిన్నే మేం నమ్మి ఉన్నామేసయ్యా. అద్భుతం చేయమయ్యా మా జీవితంలో, నిన్నే మేం నమ్మి ఉన్నామేసయ్యా. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దయచేసిన వారికి, అలాగే మీ అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ. ఒక ఫోటో అమ్మలు ఇచ్చుట ఇద్దరు నన్ను అమ్మ ఇంకో పాప సెలవు చూద్దాం. రెడీ అమ్మలు ఇచ్చుడు కదా, స్మైల్ ఉందా రెడీ మేడం ఇచ్చిందా అంతే ఉంది సార్, బాగుంది. ఇంకొక పిక్ అమ్మలు ఇచ్చుంటాను ఇంకొకసారి ఓకే, జస్ట్ మైక్ అలా జస్ట్ అలా ఇచ్చుడు ఇచ్చుడమ్మా ఒకసారి. మంచిదండి. దేవాతి దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క గృహప్రవేశ కార్యక్రమాన్ని తమ్ముడు నిర్వహించుకుంటకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అలాగే దేవుని సహాయానికి ఆ సహాయమును పొందుకోవాలన్నా కూడా అర్హతలు ఉండాలండి. దేవునికి లోబడి ఉంటే అర్హతలు, ఆశీర్వాదాలు దేవుడు పులిసింత ప్రాజెక్టు ఫుల్ అయినప్పుడు ఆ డోర్లు ఓపెన్ చేస్తారు. ఆ ప్రవాహం యొక్క స్పీడు చాలా వేగంగా ఉంటుంది. అలాగే దేవుడు ఆశీర్వాదాలను కూడా అలాంటి ప్రవాహపు స్పీడ్గా పంపించగలిగిన వాడు ఆశీర్వాదాలు. ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి సమయం ఇచ్చేస్తాను, ఎందుకంటే నాకు ఇచ్చే సమయాన్ని పాపకు అప్పచెప్పాను కాబట్టి ఒక నిమిషం మాట్లాడి ముగించేస్తాను. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదట కుటుంబంగా ఏర్పడినటువంటి భార్యాభర్తలు దేవుని నమ్ముకొని క్రమంగా ఉండాలి. ఒకటి, దేవుని ఆశీర్వాదాలు ప్రవాహం వలె పొందుకోవాలి అని అంటే ప్రాజెక్టుకి అనేకమైన డోర్లు ఉంటాయి. ఒక్కొక్క డోరు ఓపెన్ చేసినప్పుడు వాటరు చాలా వేగంగా వస్తాయి. నీ చుట్టూ ఉంచిన వాళ్ళే
ఈ దేవుని నమ్ముకొని కుటుంబంగా ఏర్పడినటువంటి ఈ పిల్లలే, ఈ పిల్లల చుట్టూ ఉంచబడినటువంటి ప్రవాహాల గురించి 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఒక డోరు ఓపెన్ చేసినప్పుడు ఎంత స్పీడ్గా వాటర్ వస్తాయో అలా పొందుకోవాలి ఆశీర్వాదాలంటే మెయిన్ ప్రాజెక్టు ఆ పవర్, ఆ విధానాలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. దేవుడు అనేకులను చుట్టూ ఉంచుతాడు. నువ్వు బాగుంటే, నీ చుట్టూ నువ్వు క్రమంగా ఉంటే, రోజుకి 50 రూపాయలు ఆ వ్యక్తి మందుకు ఖర్చు పెట్టేస్తున్నాడు అనుకోండి, నెలకు 1500, సంవత్సరానికి 18,000 నీవే పోగొడితే నీకు ఇంకొక ప్రవాహం నీ వైపు మళ్ళాలంటే మళ్ళదు. 500 రూపాయలు సేరా, నెలకు 500, 12 నెలలకి 6,000 నువ్వు ఇలా పోగొడతా ఉంటే ఏ ప్రవాహం నీ వైపు మళ్ళదు. అంటే వీళ్ళు దేవుని నమ్ముకొని పర్ఫెక్ట్గా ఉంటే ప్రాజెక్టుకి అనేకమైన డోర్లు ఎత్తినప్పుడు ప్రవాహం ఎంత స్పీడ్గా ఉంటుందో, తమ్ముడు విషయంలో అలాంటి ప్రవాహాన్ని అతను చూశాడు. ఇప్పుడు చెప్పగలిగితే మీరు ఆశ్చర్యపోతాడు. అందుకే అతనికి టైం ఉందో ఒకవేళ తడబడి చెప్పలేకపోతాడేమో, కానీ ఆ సాక్ష్యం ఉందంట. ఈ నిర్మాణం ఈ విధంగా జరుగుటకు ఈ కార్యక్రమం, ఈ ఆశీర్వాదాన్ని వెనక అద్భుతమైన డోర్లు ఉన్నాయి. ఒక్కొక్క డోర్ ఓపెన్ చేసినప్పుడు ప్రాజెక్టు పరవళ్ళ తొక్కినట్టుగా ఆశీర్వాదం తమ్ముడి వెంటబడింది. అతను చెప్పాలి, నోరెప్పాలి. అది బాంబు కూడా లోపల ఉంటాయి, టపాసాలు కూడా వెళ్తాయి. నిజమేనా అంటే నేను చెప్పేదానికంటే వాళ్ళు చెప్తే సూపర్గా ఉంటుంది, కానీ నన్ను చెప్పమంటే ఇంకా సూపర్గా చెప్తా. కానీ టైం మనం లిమిట్, మా అమ్మాయికి ఇచ్చేసా టయాన్ని. సరే, దీపం ముట్టించా కదా, ఎలుతురు కొద్ది పెరిగేది చూసి ముగిచ్చేస్తా. ఆ ప్రవాహానికి మొదట ఆ ఆనకట్టంతా కూడా ఆ కుటుంబం, భార్యాభర్తలు దేవుని నమ్ముకున్న పిల్లలు అయి ఉంటే, భర్త సగం ఆనకట్ట, భార్య యొక్క సగం ఆనకట్ట అయి ఉంటే, ఆ ఆశీర్వాదాల ప్రవాహమే నువ్వు ఆ 18,000 ఆ రోజుకి 50 రూపాయలు పోగొట్టకుండా ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులే ఒక డోర్ అవుతారు. తల్లి ఒక డోర్ అవుతుంది, తండ్రి ఒక డోర్ అవుతాడు. ఇప్పుడు అబ్బాయి తరపున తల్లిదండ్రులు డోర్లు అయితే అమ్మాయి తరపున కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఒక డోర్ అవుతారు, వాళ్ళ కుటుంబం ఒక డోర్ అవుతుంది. ఇలా అన్ని ప్రవాహాలు కలిపి డోర్లు ఓపెన్ చేసినప్పుడు వచ్చేదే అద్భుతమైన ఆశీర్వాదం. అంటే ఒక కుటుంబం సక్రంగా బతికితే సహాయకులు అనేక మంది నీకు తోడవుతారంటున్నా నేను. తల్లిదండ్రుల నుంచి సహాయం వస్తుంది, అత్తమామల నుంచి సహాయం వస్తుంది, వారి చుట్టూ ఉన్నటువంటి బంధువులు ఎవరైనా ఉన్నా వాళ్ళ సహాయం వస్తుంది, అన్నదమ్ముల సహాయం అవుతుంది. ఒకవేళ వారికి భార్య తరపున ఉన్న చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ సహాయం అందుద్ది. నువ్వు ఒక కార్యక్రమం మొదలు పెడితే ఆ కార్యక్రమం పూర్తి అవడానికి ప్రవాహం బయలుదేరుద్ది అంటున్నా. కారణం, అలాంటి బలమైన ఆశీర్వాదాన్ని ఒక కుటుంబం చూడాలంటే మొదట అతను రోజు వ్యర్థంగా పోగొట్టే 50 రూపాయలను దాచుకోవాలి. అలా కాపాడుకోగలిగితే దేవుడు ఆ కుటుంబాన్ని చూస్తాడు. నలుగురు అతను చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆ కుటుంబాన్ని చూసేటట్లుగా కూడా సంకల్పాన్ని కల్పిస్తాడు. ఆ తర్వాత ఇలాంటి బలమైన కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు తలా కొంత చేయందిస్తారు. ఆ మిగతా సగం డోర్లు చుట్టూ ఉన్నవాళ్ళు అయితే ఆ 12 డోర్లలో ఇంకా మిగతా 6 డోర్లు ఉన్నాయి. ఒక డోర్ ఉద్యోగం, భార్య ఒక డోర్ అయితే, భర్త ఒక డోర్ అవుతారు. ఏమండి, సైడ్గా ఏమైనా బిజినెస్ పెట్టుకుంటే అవి 4 డోర్లు అవుతాయి. అన్నీ కలిపి ఆ 12 డోర్లు ఓపెన్ చేస్తే ప్రవాహం ఎంత అద్భుతంగా పరవళ దొక్కుంటా పరిగెత్తుద్దో. కానీ ఒక మొదట క్రమశిక్షణ బట్టి, దేవుని నమ్మిన భయభక్తుని బట్టి ఇలాంటివన్నీ కూడా మనల్ని అంటుకుంటాయి, మనల్ని ఆదుకుంటాయి. అదే దేవుని ఆశీర్వాదం. నీ తలుపు తట్టడో, నీ ఇంటికి రాడు దేవుడు, నిన్ను పలకరేయడో. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటాడు ఆశీర్వదించడానికి. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రవాహం చూస్తూ ఉన్నాం మనం. తన చుట్టూ ఎంతమంది ఉన్నారో కూడా అతనికి తెలుసు. ఎలాంటి వాళ్ళ అత్తగారు కూడా ఒక డోర్ అండి ఈ పాత్రలో, ఆమె కూడా ఒక ప్రవాహం. తల్లిదండ్రులు అంటే అది అందరికీ తెలిసిన విషయమే, కానీ అత్తగారు ఒక పాత్ర అవటం అనేది, నేను కూడా నీకు ఒక డోరుగా ఉంటానయ్యా, నేను కూడా ఒక ప్రవాహంగా ఉంటానయ్యా అని చెప్పడం అనేది నిజంగా మరి ఈ మధ్యలో ఎక్కడుందో కానీ ఉందా? అత్తమ్మ ఉందా? లోపల ఉంది. నిజంగా చాలా గ్రేటు అత్తమ్మ. వాళ్ళ అల్లుడిని చాలా
అల్లుడికి బిడ్డకి అండగా నిలబడింది. ఆ సంగతి నాకు కూడా తెలుసు, చెప్పే టైం లేదు కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాం. తల్లిదండ్రులు కూడా ఎంతో సహాయంగా నిలబడ్డారు. అది ఆ అబ్బాయికి తెలుసు, తమ్ముడికి తెలుసు. ఏమండి, చాలా సంతోషం. ఈ మాటలు ఈ విధంగా పంచుకోవడానికి అవకాశం కల్పించిన దైవజనుల వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. అది తమ్ముడికే కాదు, దేవుని నమ్మిన ప్రతి బిడ్డకి అవకాశం ఉందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచిగా దేవుని మాటలు అర్థమయ్యే విధంగా డోర్లతో పోల్చి పులిసింత ప్రాజెక్టుతో పోల్చి మరి తెలియజేయటం జరిగింది. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి అనుకున్న టైం ఒక 10 నిమిషాలు మాత్రం మిగిలింది. మేము అనుకున్న టైము ఏమనుకోబాకండి, ఎందుకంటే మరలా ఈ కార్యక్రమాలు తిరిగి రావు కాబట్టి అందరికీ చెమటపోస్తుంది. పెద్ద ఈ ఫ్యాన్ 2 తీసుకొచ్చినట్టయితే పోయేది, కాకపోతే అంత ఆలోచన రాలేదు. క్షమించండి మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని గృహప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ గృహాన్ని నిర్మించుకోవటానికి దేవుడు అనుమతించాడు కనుక మరి తిమోతి అలాగే తబిత ప్రైవేట్లో ఇరువురు కూడా వచ్చి ఒక సాక్ష్యాన్ని తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ సాక్ష్యం తెలియజేసిన తర్వాత వెంటనే మనము ఇక గృహప్రతిష్ఠ కార్యక్రమంలోకి వెళ్దాం. ఇక ఆలస్యం ఏమి లేదు. తిమోతి తబిత ఇరువురు వచ్చి మరి మీరు చెప్పదలుచుకున్నటువంటి దేవుడు మీ పట్ల చేసిన మేలులను సాక్షి రూపంగా తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రజల అందరికీ వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులు, అభిషక్తులు, దైవజనులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, రక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. దేవుని కృప వలన 9 సంవత్సరాల నుండి 10లోకి మా మ్యారేజ్ అయ్యేటప్పుడు మాకు ఇల్లు లేదు. మా అమ్మ మా నాన్నతో కలిసి అక్కడే మా పాతింటి దగ్గర ఉంటా ఉన్నాం. అప్పుడు నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు జనరల్గా ఇల్లుందా, వాకిలుందా, ఏం చేస్తున్నాడు ఏంటి అని అందరూ ఎవరైనా ఎంక్వైరీ చేసుకొని మ్యారేజెస్ అరేంజ్మెంట్ చేస్తారు. కానీ నా విషయంలో మాత్రం ఎక్కడ కూడా నాకు అది లేదు ఇది లేదని ఎక్కడ వెనకడుగు వేయకుండా నా మ్యారేజ్ని మా పిఆర్ఓ గారు, మావయ్య గారు వాళ్ళు అరేంజ్మెంట్ చేసి మరి మా మావయ్య గారు, పాపారావు గారు వారి ఆధ్వర్యంలో మాకు ఈ మ్యారేజ్ని కుదిరించి దేవుని పరిశుద్ధ వివాహము జరిగించడం జరిగింది. అది మా జీవితంలో దేవుడు చేసిన మొదటి కార్యం. 10 సంవత్సరాలు మాకు ఇల్లు లేకపోవడం వల్ల మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో, కొన్ని అందరికీ ఉండేవే. కానీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చెప్పుకోవాలి కాబట్టి అది చెప్పుకుంటున్నాను. మాకు ఆ కింద పందికొక్కులు కింద బొనాదులు కొడితే ఇల్లు 2గా ఇప్పటికి కూడా అలాగే ఉంది. 2గా చీలిపోయి రేకులు బద్దలయ్యి కోతులు దూకి వాటర్ డ్రాప్ పడతా ఉంటే పిల్లల్ని నేనైతే తను బకెట్లు పెట్టుకున్నాం ఇంట్లో. కరెంటు కూడా లేకపోతే ఇసురుకుంటా పిల్లల్ని ఇద్దరిని కాసుకున్నాం. సారీ అండి, ఏమనుకోవద్దు. ఈరోజు 10 సంవత్సరాల్లో దేవుడు మాకు పిలుస్తారని మేము అనుకోలేదు.
కేవలం 60,000 రూపాయలు డాక్టరే డబ్బులు వస్తే తను ఫోర్స్ చేసింది. ఈ డబ్బులతో ఏమొస్తే మనకి ఏం కొనుక్కోలేము, వద్దులే అన్న. నాకంటే తనకి చాలా విశ్వాసం. దేవుడే వేస్తాడులే, ప్రారంభం చేయి అని అంది. ఇంకక్కడి నుంచి మొదలుపెట్టా. నేను ఎక్కడ అప్పు తెచ్చుకున్నానో, ఎక్కడెక్కడ తిప్పలు పడ్డాను, మా ఇద్దరే ఈ శాలరీస్తో జాగ్రత్త చేసుకుంటూ మా ఆత్మీయ తల్లిదండ్రులు, వాళ్ళ ఆధ్వర్యంలో మా తల్లిదండ్రులు స్టెప్ బై స్టెప్ నిర్మించుకుంటూ వచ్చాం. అందరికీ అప్పులు ఉంటాయి, మాకు ఉన్నాయి, కానీ అది కాదు. కానీ దేవుడు చేసిన కార్యం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. తర్వాత మాకెంతో ఆప్తుడు మా అన్నయ్య సుందర మాస్టర్ గారు, మా బావగారు అశోకు, మా ఆత్మీయ తల్లిదండ్రులు, అన్నయ్యోళ్ళు వచ్చి ప్రార్థన చేసి మొట్టమొదట పునాది తీసి రాయేశారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. దేవుడు ఎక్కడ కూడా ఆపకుండా ఆ పునాది వేసేటప్పుడు నేను డ్యూటీ పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అనే అట్లా అర్జెంటు పని కాల్ వచ్చింది అనే అంటే, తమ్ముడు నేనుండా నువ్వు వెళ్ళు అని ఎర్రటెండలో మార్చి నెల 2023 మార్చి 8వ తారీఖు సుందరం అన్నయ్య, మాకు ఏ ఇంజనీర్లు లేరు, ఏ సిద్ధాంతులు లేరు, ఆయనే వచ్చి రాయేసి బోర్ వేసిన దగ్గర నుంచి ఉండడం. ఇంకో కార్యం ఏంటంటే, బోర్ వేస్తే 450 అడుగులు బోర్ వేస్తే ఒక్క చుక్క నీళ్ళు రాల, పల్లె మొత్తం పొగతో పోరెత్తిపోయింది. బోర్లో రాడ్డులు వేయటానికి ఇంక బోర్లు లేవు, ఇంకా బండిలో బోర్లు లేవు, రాడ్డులు లేవు. నేను తీస్తే నేను డబ్బులేనన్నా, అక్కడన్నా తీసుకొచ్చి వేస్తారేమోనని. వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక బతిలాడారు. మా అన్నయ్య వచ్చి, సుందర మాస్టర్ గారు, తమ్ముడు లైట్ తీసుకోమ్మా అంటే, సరే అన్నయ్య అని చెప్పేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇచ్చి పంపించేసా. 24 గంటల కలిశాలకే 450 అడుగుల్లో మట్టి బోడితో ఉంటే నీళ్లు 20 అడుగుల్లో పైకి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా నాకు తెలియదు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అక్కడి నుంచి ప్రారంభమైంది. అన్నయ్య చేతుల మీదగా ఆ కొలతలో, ఆ ఎస్టిమేషన్లో, ఇదిగో ఎట్లా చేతమ్ముడు అని అన్నీ చేసి, అన్నయ్యకున్న జ్ఞానాన్ని బట్టే ఆయనే చేశాడు. అక్కడి నుంచి దేవుడి దయ వల్ల ప్రారంభమైంది. ఎక్కడ తెచ్చుకున్నానో తెలియదు, ఏం చేశానో తెలియదు. దేవుడినే అడిగా అన్నీ. నా కాడ 60,000 ఉంది ప్రభా, ఏం చేయాలి నేనన్నా. ఆయన మొదలుపెట్టిండు, ఆయనే దాన్ని కంప్లీట్ చేయించాడు. కేవలం 3 సంవత్సరాలే. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు కొంతమంది కట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు పెట్టిందో తెలియదు. ఒకసారి బాధ వేసింది, మాకు ఎట్లా ప్రభా, మరి నా కాడ ఏం లేవు. కానీ దేవుడే సహాయం చేశాడు. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. ఆమేన్. మంచిది. చక్కని సాక్ష్యాన్ని తిమోతి, కవిత వారి ఇరువురు కూడా కలిసి ఏకీభవించి తెలియజేస్తున్నారు. కష్టములో నుండి దేవుడు అనుగ్రహించిన అద్భుతం చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరి అనుభవాన్ని బిడ్డలు కలిగి ఉన్నారు. అందుని బట్టి దేవునికి ఏమైనా కలుగును గాక. మరి ప్రత్యేక సమయంలో మనము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఇక ముగించుకున్నాం. మనందరము ప్రార్థనాపూర్వకంగా ఈ గృహంలోనికి ప్రవేశించి రుబెన్ కట్ చేసి మనము ఈ కార్యక్రమాన్ని ముగించేదానికి ప్రయత్నం చేద్దాం. మనము ప్రార్థన చేసుకుందాం, ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు అయ్యా, ఈ కూడికకు మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. ముగించుకొని సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు మనము గృహంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి అయిన మా యేసయ్యని పొందమని ప్రియబిడ్డల ప్రభువా,
తిమోతిని బట్టి తబితాని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల ప్రభా యవ్వన ప్రాయంలో మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. మీ అందు విశ్వాసం ఉంచి మీ మీదనే ఆధారపడి ఈరోజు నా ప్రభా మీరు చేసిన కార్యాన్ని కనులారా చూడటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. బిడ్డలను ఇంకనూ మీరు బలపరచండి. మరి ఆర్థిక అవసరతలన్నీ మీ నామంలో తీర్చండి. కుటుంబానికి రావాల్సిన దేవుని ఆశీర్వాదం శుభములను మీరు అనుగ్రహించండి. అదిగో దేవ చెరువు వచ్చిన బిడ్డలందరూ కూడా తండ్రి దైవ సేవకులుగా ప్రభువా మీరు వారి జీవితంలో చేస్తున్న ప్రతి ఆశీర్వాదమును బట్టి కనులారా చూడటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభా. ఇప్పటి వరకు అనేక మంది దైవ సేవకులు ప్రభా సాక్ష్యము ద్వారా అయా ఇదిగో దేవా ఆత్మీయమైనటువంటి మాటల ద్వారా అయా బిడ్డలు ఎంతగానో ఆదరించబడి ఉన్నారు, పోషించబడి ఉన్నారు, సంరక్షించబడి ఉన్నారు. ప్రభా ఈ సమయంలో ప్రభా గృహప్రవేశంలోనికి అయా మేము వెళుతూ ఉండగా ఈ రిబ్బన్ కటింగ్ను ప్రభా మీరు మహిమకరంగా జరిగించండి. యొక్క కోడికను ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా ఉండి మహిమకరంగా జరిగించారు. ఆటంకాలన్నింటిని కొట్టివేయండి. ఈ సమయంలో మేమందరము ప్రభా అయా గృహంలోనికి ప్రవేశిస్తూ ఉండగా మాకంటే ముందుగా మీరు ఆ గృహంలోనికి ప్రవేశించండి. మొట్టమొదటిగా మీరు ఆ గృహాన్ని పరిశుద్ధపరచండి. గృహంలో ఉన్న దోషములన్నింటినీ కొట్టివేయండి. ఈ నామానికి మహిమకరంగా ఆ గృహం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉండటకు సహాయము దయచేయండి. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.